ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భూపేంద్ర యాదవ్ ను కలిసిన వారిలో సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి ఉన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, థ్యాంక్ యూ స్వాతి. ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బిజీగానే గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి 9 గంటల తర్వాత సింగపూర్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో అంతకుముందే ఏమాత్రం అవకాశం దొరికినా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవాలని వాళ్లకు ఇప్పటికే ఏదైతే తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ ద్వారా అపాయింట్మెంట్స్ కోసం అపీల్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు 2 కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ ఖరారయ్యాయి. ఒకటి పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రెండవది ఉక్కు శాఖ మంత్రి అటు ఏదైతే కుమారస్వామికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఖరారయ్యాయి. ప్రస్తుతం భూపేంద్ర యాదవ్తో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు, ఇక తెలంగాణ సిఎస్ శాంతకుమారి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కొత్తగా అనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే మెట్రో మరో దశ, ఇంకోవైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మరోవైపు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా ఏవైనా నిర్మించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కొత్తగా ఏ ప్రాజెక్ట్ నిర్మించినా సరే ఖచ్చితంగా దానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి వచ్చేటటువంటి ఎటువంటి ఏదైతే విజ్ఞప్తి అయినా సరే దానికి సహకరించాలి. కేంద్రం సహకరించడం వల్లే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కోరడం జరిగింది. సో దానికి అనుగుణంగానే అటు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే శాఖలకు సంబంధించి మీరు పంపించేటటువంటి ప్రపోజల్స్ పైన ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కుమారస్వామి కార్యాలయానికి వెళ్తారు. సో అక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గనులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మరోవైపు ఉక్కుకు సంబంధించి ఎటువంటి ప్రపోజల్స్ ఉంటాయి ఏంటి, వాటికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అవసరమనే విషయంపైన కూడా చర్చించబోతున్నారు. ఇక మరోపక్క ఈరోజు ఉదయం కూడా కొంత ఏదైతే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి సైతం కొంత కీలక కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఏ విధంగానైతే గ్యారంటీలు ఇచ్చారో ఓటర్లకు, అదేవిధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తుంది. అయితే అందులో భాగంగానే తెలంగాణలో లాగానే 500కే గ్యాస్ సిలిండర్, దాంతోపాటు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తుంది. దాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి హామీలను విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో కొంత కీలక సమావేశాలు, కీలక చర్చలతో తెలంగాణ ముఖ్యమంత్రి తన పర్యటనను కొనసాగిస్తున్నారు. స్వాతి. రైట్ రాజు, థాంక్స్.